హలో ఎవ్రీవన్. సో, ఇప్పుడే వచ్చిన ఒక న్యూ అప్డేట్ మన ఎస్ఎస్సి నుంచి ఏంటంటే, ఎస్ఎస్సి సీజీఎల్ 2024 మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ కీ అనేది ఇప్పుడే ఇవ్వడం జరిగింది. అండ్ దానితో పాటు మన ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 యొక్క రిజల్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇవి చాలా తొందరగా ఏంటంటే మనకు రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మీరు చూస్తే సీజీఎల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు 20th కంప్లీట్ అయిపోయింది. ఇది నాకు తెలిసి ఎస్ఎస్సి హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం 20th ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది. 21st మనకేంటంటే ఆన్సర్ కీ అనేది వస్తుంది. అంటే వితిన్ వన్ డే ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం ఎస్ఎస్సి యొక్క హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇది. నాకు తెలిసి దీని వెనుక మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉండొచ్చు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ రీజన్ విల్ బీ కోర్ట్ కేస్. ఏదైతే కోర్ట్ కేస్ అనేది ఉందో అది నడుస్తూ ఉంది. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆన్సర్ కీ అనేది ఇవ్వడానికి డిలే చేస్తారో వాళ్ళకేంటంటే ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు గెస్ చేసి ఎస్ఎస్సి వాళ్ళు ఏంటంటే తొందరగా ఆన్సర్ కీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దానితో పాటు ఎంటీఎస్ యొక్క 2024 యొక్క పీఈటీ రిజల్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎస్ఎస్సి అనేది చాలా ఊపులో ఉంది, చాలా ఫైర్లో ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. అవునా? సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ 2024 మెయిన్స్ యొక్క ఆన్సర్కి లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. మీకు ఏంటంటే ఇది ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మీ రోల్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ ఏదైతే టైప్ చేస్తారో చేసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ కీ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ అప్డేట్. నౌ కమింగ్ టు ద సెకండ్ అప్డేట్ విచ్ ఈజ్ ఎంటీఎస్ యొక్క పీఈటీ అండ్ పిఎస్టీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఓకేనా ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవల్దార్ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకేంటంటే పీఈటీ అండ్ పిఎస్టీ అనేది ఉంటుంది. సో హవల్దార్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకేంటంటే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇది ఫైనల్ రిజల్ట్ అయితే కాదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరు క్వాలిఫై అయ్యారు, వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ అనేవి ఏంటి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ ఇక్కడ చూస్తే టోటల్గా 27,011 మెంబర్స్ ఏంటంటే ఈ లిస్టులో అయితే ఉన్నారు. అంటే ఇంతమంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇవ్వబోతున్నారు. ఓకేనా? ఎందుకు ఇంతమందిని తీసుకున్నారు అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్? ఇది ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవల్దార్కి మాత్రమే. ఓకేనా? హవల్దార్కి మీరు నార్మల్ ఎంటీఎస్కి కనుక అప్లై చేస్తుంటే మీరు పీఈటీ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ హవల్దార్ పోస్ట్ కనుక అప్లై చేస్తుంటే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఇవ్వాలి. సో ఈ పీఈటీ ఏంటి? సో ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఏం చేయాలి, 1.6 కిలోమీటర్స్ ఆర్ 1600 మీటర్స్ వచ్చేసరికి 15 మినిట్స్లో పరిగెత్తాలి. ఎంత టైంలో? 1600 మీటర్స్ అంటే 1.6 కిలోమీటర్స్ వచ్చేసరికి 15 మినిట్స్లో పరిగెత్తాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1 కిలోమీటర్ 20 మినిట్స్లో పరిగెత్తాలి. సో నాకు తెలిసి పరిగెత్తడం ఈజీనే. ఓకేనా? అంత డిఫికల్ట్ అయితే కాదు. సో ఇది మనం కనుక చూసుకుంటే సిపిఓకి ఏంటంటే కొంచెం తక్కువ ఉండేది టైం. నాకు తెలిసి 10 మినిట్స్ ఉండేది 1.6 కిలోమీటర్స్. సో చూడండి. ఓకేనా? ఒకవేళ మీరు క్వాలిఫై అయితే ఈ రన్నింగ్ అనేది ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉండండి. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కనుక చూస్తే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. దాంతోపాటు చెస్ట్ అనేది 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి నార్మల్గా. ఎక్స్పాన్షన్ కనుక చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. ఇది రిక్వైర్మెంట్ అన్నమాట మనకు పీఈటీ పిఎస్టీ యొక్క రిక్వైర్మెంట్స్. ఓకేనా? సో ఇక్కడ బేసికలీ కట్ ఆఫ్స్ అనేవి చూద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ కట్ ఆఫ్స్ కనుక చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రీజన్స్ చూద్దాం. సో ఒకవేళ మీరు చెన్నైకి కనుక అప్లై చేస్తుంటే ఇక్కడ చూడండి, చెన్నైలో యూఆర్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 114. ఎంత? 114. ఇది జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో, జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ యొక్క సెక్షన్ ఉందో 150 మార్క్స్కి. సో అవుట్ ఆఫ్ 150 114 అనేది లాస్ట్ కట్ ఆఫ్ వెళ్ళింది. అండ్ ఏదైతే క్వాలిఫైయింగ్ సెక్షన్ ఉంది అంటే మన సెక్షన్ 1 ఉంది కదా, అది క్వాలిఫైయింగ్. అందులో ఒక స్టూడెంట్కి 48.33 మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ కట్ ఆఫ్ అనేది మనకి ఇంపార్టెంట్, 114. దీని తర్వాత హైదరాబాద్ చూద్దాం. హైదరాబాద్లో యూఆర్ క్యాండిడేట్ కనుక చూస్తే దీని యొక్క కట్ ఆఫ్ అనేది 112 అనేది వెళ్ళింది. దీని తర్వాత చెన్నై చూద్దాం. చెన్నై యొక్క కట్ ఆఫ్ ఇక్కడ చూడండి 113. సో ఇక్కడ చూడండి 112, 113, 114 అలాగే ఉన్నాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా విశాఖపట్నం కనుక మనం చూస్తే విశాఖపట్నం యూఆర్ చూడండి 124. ఇక్కడ కొంచెం ఎక్కువ వెళ్ళింది ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ బెంగళూరు చూద్దాం. బెంగళూరులో మనకి ఏంటంటే 413 ఏంటంటే మెంబర్స్ని క్వాలిఫై చేశారు. ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసరికి 115 అనేది వెళ్ళింది. ఓకేనా? సో ఇది ఒక చిన్న అప్డేట్ ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 గురించి. ఓకేనా? సో ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో అనేది నచ్చినట్టు ఉంటుంది అనుకుంటున్నాను. సో
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.